వెహికల్ ఫుల్ స్పీడ్‌గా వెళ్ళి, అకస్మాత్తుగా ఏదన్నా అడ్డొచ్చి బ్రేకేస్తే జారిపోద్ది. దానివల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. దాని నివారణకి వచ్చే జనవరి 1 నుంచి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. అదే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ప్రతి వెహికల్‌కి ఇది తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఇకపైన అవి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించారు. ఇప్పటిదాకా 150 సీసీ కంటే అధిక ఇంజిన్ సామర్థ్యం ఉన్న అన్ని ద్విచక్ర వాహనాలకి ఏబీఎస్ తప్పనిసరిగా ఉంది. అయితే జనవరి 1 నుంచి అన్ని మోడళ్ళకి కూడా, అలాగే ఈవెన్ టూ వీలర్లకు కూడా ఇది వర్తింపజేయమని చెప్పారు. ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్న వాళ్ళు హఠాత్తుగా బ్రేకులు వేస్తే బండి జారిపోయి గాయపడుతుండటం, చక్రాలు లాక్ అయి బండి స్కిడ్ కాకుండా ఈ ఏబీఎస్ రక్షణ కల్పిస్తుంది. 2022లో జరిగిన 151,997 రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రాల వాటా 20% ఉంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 44% ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. అందుకే వాహనదారుల భద్రత ఇచ్చా ఏబీఎస్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఏబీఎస్ ఏర్పాటు కోసం ప్రారంభ స్థాయిలో ద్విచక్ర వాహనదారులు 2,500 నుంచి, అంటే ధరలు 2,500 నుంచి 5,000 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంది.